హలో ఎవ్రీవన్, పుట్టక ధ్వని వీడియో పెట్టిన తర్వాత నాకు మళ్ళీ వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు. యాక్చువల్గా అదే రోజు నైట్ ఎల్లమ్మ బోనాలు ఉంటాయి. సో ఆ వీడియో కొంచెం లేట్ అయిపోయింది, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. ఎల్లమ్మ బోనాలు స్పెషల్ ఏంటి అంటే ఎడంత్రాల బోనం ఉంటుంది, అది ఈ వీడియోలో కవర్ అవుతుంది. నేను మీకు చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది. బోనాలు అయితే నైట్ స్టార్ట్ అయిపోయినాయి. దానికి ముందు నేను టెంపుల్ వరకు వచ్చినప్పుడు మా సిస్టర్ కలిసింది, అప్పుడే వచ్చింది తను. సో అది మా చెల్లి, ఇంకా పక్కనే మా చిన్నమ్మ. అది అందరినీ భయపడుతుంది చిన్నప్పటి నుంచి. అయితే బోనాలు స్టార్ట్ అయ్యేసరికి లేట్ అవుతుందని చెప్పారు, నైట్ 11-12 అవుతుందని. సో ఈ గ్యాప్లో నేను టెంపుల్ దగ్గరికి వచ్చిన మా తమ్ముడు, మా అన్నలు, మా కొడుకు ఇట్లా. సో ఇక్కడ ఒగ్గు కథ చెప్తారు ఎల్లమ్మది. ఎల్లమ్మ స్టోరీ మొత్తం 3 రోజులు చెప్తారు. చలో ఒగ్గు కథ ఒకసారి విందాం, ఎలా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది. ఈ కథ మొత్తం ఎల్లమ్మ స్టోరీ చెప్తారు, చాలా ఫేమస్. అందరూ ఊళ్ళో అందరూ వచ్చి వింటారు. ఇక్కడ స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వినే వాళ్ళకి. పెద్దవాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ 4-5 వరకు అయినా సరే వింటూ ఉంటారు. సో నెక్స్ట్ ఇదే ఏడంత్రాల బోనం. అంటే ఈ బోనం ఏంటంటే స్పెషల్ ఏంటంటే దీంట్లో బోనం ఎల్లమ్మ తల్లి బోనం వండుకొని తన భర్త జమదగ్నికి తీసుకెళ్ళినప్పుడు కార్తీక రాజులు వచ్చి అపవిత్రం చేసిర్రని, ఆ తర్వాత ఎల్లమ్మని చంపేయడం, పరశురాముడు, ఇదంతా స్టోరీ ఉంటుంది. ఇది ఈ ఏడంత్రాల బోనంను కుమ్మరోళ్ళు తయారు చేస్తారు మా దగ్గర. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము డప్పులు అవన్నీ తీసుకెళ్ళి ఎదుర్కొని తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడ పూజ చేసి వాళ్ళ కట్నం పెట్టి అక్కడ నుంచి తీసుకొని ఒక దగ్గర ఆగి మిగతా బోనాలు వచ్చే వరకు ఎల్లమ్మ వీళ్ళు వెయిట్ చేస్తారు. మిగతా బోనాలు అన్నింటినీ తీసుకొని అన్నీ కలిపి ఊరేగింపుతో అమ్మవారికి బోనాలన్నీ తీసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత నేను డైరెక్ట్గా మా ఇంటికైతే వెళ్ళిపోయినా, ఎందుకంటే నెక్స్ట్ మా ఇంటి నుంచే ఫస్ట్ బోనం స్టార్ట్ అయిపోతుంది. మా వాళ్ళు అయితే బోనాలు వేసి రెడీ ఉన్నారు, బయటలో వచ్చి పూజ చేయగానే బోనం తీస్తారు. సో వాళ్ళ కోసం అయితే మేము వెయిట్ చేస్తుండే, వాళ్ళు ఎప్పుడు వస్తారని. సో అతను వచ్చి పూజ చేసి కొబ్బరికాయతో కొట్టిపించేసి నాతో. కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఆ దీపాలు వెలిగించి మేము బోనాలు తీసేసరికి ఇంట్లో నుంచి కరెక్ట్గా 12 అయింది. 12 అయిపోయింది నైట్. సో 12కి బోనాలు స్టార్ట్ అయిపోతాయి. మా ఇంటి నుంచి ఫస్ట్ బోనం అంటే ఎల్లమ్మ సైడ్ ఊళ్ళోకి వెళ్ళాలంటే ఫస్ట్ బోనం మా ఇంటి నుంచి వెళ్తుంది, ఎందుకంటే మేమే లాస్ట్ ఉంటుంది గౌట్స్లో ఇల్లు. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయినామంటే ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేసరికి 4-4:30 అయిపోయింది. మళ్ళీ సేమ్ ఆట గడాతో ఊళ్ళో ఆడుకుంటూ తీసుకెళ్ళిపోతారు. చాలా గొడవలు మధ్యలో డబ్బుల కోసం దానికోసం గొడవలు కూడా అయినాయి. సో మీకు చూపిస్తాను నేను వీడియోలో మొత్తం. కొన్ని మ్యాక్సిమం కొన్ని అయితే కవర్ చేసిన. కొడతారు, కొనకూడదు మాత్రం కొడతారు.
చిన్న చిన్న కొట్లాటలు చాలానే అయినాయి. అంటే డప్పులు కొట్టట్లేదు సరిగా అని పిల్లలు ఇంకా డ్యాన్స్ చేయడానికి, మిగతా వాళ్ళు ఆడవాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. చాలాసేపు అయిపోయింది, అప్పటికే 3:30 అయిపోయింది. మేము మిడిల్ వరకే వచ్చినాం, ఇంకా రీచ్ అవ్వడానికి టైం ఉంది, చాలా టైం పడుతుంది. సో తొందరగా వెళ్ళిపోవాలని కొందరు, సో డ్రింక్ చేసి బయలు సరిగా ఆడట్లేదు అని ఇంకొందరు, ఇంకా డిఫరెంట్గా గొడవలు అయితే అయినాయి. ఫైనల్గా ఎండ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోవడానికి వచ్చేసినాం. సో ఇక్కడ ఆ దగ్గరకు వచ్చిన తర్వాత 3 స్తూపాల దగ్గర ఆగి బోనాలన్నిటికీ దిష్టి తీస్తారు. ఇవి మైల తీయడం అంటారు. ఒక గొర్రెని తీసుకొని బయలుైన 3 సార్లు బోనాల చుట్టూ తిరిగి 3వసారికి లాస్ట్కి దాన్ని బలిలాగిచ్చేసి అక్కడ పసుపుతో సాకళ్ళు పెట్టి ఇట్లా గీతలాగా పెట్టి వాటి నుంచి 7 అంతరాల బోనం అవన్నీ దాటిపించి తీసుకొని వెళ్ళిపోతారు అక్కడ నుంచి. సో ఇది లాస్ట్ ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత, గుడి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కొద్దిసేపు ఆడిరు అందరూ. అక్కడ నుంచి బోనాలను మెల్లగా లోపలికి తీసుకొని వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 4:30 అయింది మార్నింగ్. సో మిగతా ఆడవాళ్ళందరూ బోనాలు తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళిపోయి గుడి చుట్టూ ఆ బోనాలు పట్టుకొని 5 సార్లు ప్రదక్షిణ చేయాలి. 5 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత చేసి అమ్మవారి దగ్గర బోనాలు సమర్పించి అవి అక్కడే పెట్టి నైట్ ఇంటికి వెళ్ళిపోతారు. నైట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి ఆ బోనాలను ఎల్లమ్మ కళ్యాణం అయిపోయిన తర్వాత బోనాలు తీసుకోవడం ఉంటుంది. అక్కడే మళ్ళీ ఒకసారి చిన్న గొడవ అయింది లాస్ట్లో. ఇది గొడవ తర్వాత ఇంక అందరూ ఇంటికైతే వెళ్ళిపోయినాం. సో నెక్స్ట్ డే వచ్చేసి ఎల్లమ్మ కళ్యాణం, అన్నప్రసాదం ఇంకా అన్నీ ఉంది. ఒడి బియ్యాలు పోసుకోవడం, అమ్మవారికి కూడా ఒడి బియ్యం పోయడం, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. సో అది నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేస్తాను వెంటనే పెట్టడానికి. ఇది ఎల్లమ్మ బోనాలు సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది మా ఊళ్ళో. సో వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసుకోండి. షేర్ చేయకపోయినా అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఇంకా థ్యాంక్ యూ.